బ్యూటీ స్కాన్ నీ సోలో గుండెల్లో ఎంటే వేసాను నాలో నీ ఫోటో ప్రింట్ చేశాను అక్కసని ఎక్కిస్తాను చుక్కలోనే పక్కిస్తాను తారాజు వల్లాంటి ఎన్నో ముద్దులు ఇస్తాను అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎంట్రీ సీను హాయ్ హలో వెల్కమ్ టు జేజే జిగా. ఈ రోజు మనం వచ్చేసాం ఖమ్మంలోని ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఓకే, సో మరి చూసారు కదా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ పిల్లల్లోని జోష్, హుషారు, యాక్టివ్నెస్. సో ఇక లేట్ చేయకుండా సిరి, సో నాకైతే ఫస్ట్ ఈ రోజు చాలా తక్కువ మాట్లాడదాం, ఎక్కువ పిల్లలతో టాస్కులు చేపిద్దాం అనిపిస్తుంది. అందుకనే ఈ రోజు నేను చాలా తక్కువ మాట్లాడాను కూడా. ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఉంది. సో మనం ఈ రోజు ఎక్కువ ఎంటర్టైన్ అవుతామని నాకు అనిపిస్తుంది. ఎస్, మనమే కాదు అక్కడ వాళ్ళకి కూడా ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తామని ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాం. రైట్, సో మరి ఇక్కడ గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ వాళ్ళలోని స్పెషల్ టాలెంట్, స్పెషల్ యాక్టివిటీస్ ఎలాంటివి ఉన్నాయో ఈ రోజు మన టాస్కుల ద్వారా బయటకు తీసుకొని రావచ్చు. మరి ఫస్ట్ అయితే వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ ఏంటో తెలియాలంటే మనం వెళ్ళిపోతున్నాం టాస్కులు చేయాలంటే మనకు కావాలి పార్టిసిపెంట్స్. బాయ్స్ నుంచి 3 కావాలి అండ్ గర్ల్స్ నుంచి 3 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా ఈ రోజు సిరి టీం నుంచి ఆ 3 అబ్బాయిలు వాళ్ళ ప్రతాపం చూపెట్టడానికి, టాస్కులు సూపర్ గా చేయడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. ఓకే, సో మరి బాయ్స్ నుంచి 3 చిరుత పుల్లు వచ్చేసారు. సో రైట్, మరి మా గర్ల్స్ నుంచి ఇప్పుడు మీరు చిరుత పుల్లు అయితే మా గర్ల్స్ సెన్సిటివ్ కాబట్టి మా గర్ల్స్ నుంచి జింకలు కాదు. ఓకే రైట్, డియర్స్ వచ్చేస్తున్నాయి. కమ్ ఆన్, కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ఓకే, సో 3 గర్ల్స్ అండ్ 3 బాయ్స్ వచ్చేసారు. ఇక లేట్ చేయకుండా టాస్క్ లోకి వెళ్ళిపోతాం. సో మరి ఈ రోజు టాస్క్ ఇక్కడ ఉన్న గర్ల్స్ అండ్ బాయ్స్ ని ఫుల్ టు ఎంటర్టైన్ చేస్తాయి అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫుల్ టు నవ్వుకుంటారు కూడా. ఈ రోజు బాయ్స్ ఎక్కువ నవ్విస్తారా, గర్ల్స్ ఎక్కువ నవ్విస్తారా అని చూడాలంటే యాక్చువల్ గా ఇప్పుడు మన ఇద్దరు గొడవ పడకుండా ఫస్ట్ మా గర్ల్స్ కి వెళ్ళిపోదాం, లేకపోతే మీ బాయ్స్ ని స్టార్ట్ చేయమంటాం? అంతేనా? భయపడ్డారు అయితే. రైట్, సో ఈ రోజు నితిన్ టీమ్ గర్ల్స్ సో టాస్క్లు ఫాస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే, సూపర్. బాగా ఎనర్జీ చాలు. ఆటోమేటిక్ గా మన టీం అంటే అలానే ఉంటుంది. నితిన్ అనే పేరులోనే ఉంటుంది సంథింగ్ ఏదో, నాకు తెలీదు ఎందుకు అలా ఉంటారు. ఓకే, సో ఫస్ట్ వి విల్ స్టార్ట్ విత్ దిస్ గర్ల్. హాయ్. హాయ్. నీ పేరు? సౌమ్య. సౌమ్య. సో సౌమ్య చాలా సౌమ్యంగా మాట్లాడుతున్నాను. మరి టాస్క్ అయితే అలా చేయొద్దు, ఎందుకంటే బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనకి పోటీ, వాళ్ళకంటే బాగా చేయాలి. ఓకేనా? నేను వెనకాలకి వెళ్ళిపోతాను, ఇక్కడే ఉండు. ఓకే, సో సౌమ్య ఫస్ట్ అయితే నీకు వచ్చిన టాస్క్ చూద్దాం. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే, సో నువ్వు జనరల్ గా గైడ్స్ తెలుసా నీకు? వాళ్ళకి ఎవరన్నా ఫారెన్ నుంచి కానీ అబ్రాడ్ నుంచి కానీ వస్తే వాళ్ళకి గైడ్ చేయటం, ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇక్కడ ఉన్న టూరిజం మొత్తం చూపెట్టడం. అలా అమెరికా నుండి 2 వ్యక్తులు వస్తారు. సో వాళ్ళకి నువ్వు గైడ్ లాగా వాళ్ళని తిప్పి చూపెట్టాలి. ఓకేనా? అది రెడీ? అర్థమైంది కదా? యాక్చువల్ గా నీకు ఇప్పుడు టూరిస్ట్ కావాలి కాబట్టి అది మేమిద్దరమే అమెరికా నుంచి ఫ్రెష్ గా ఇప్పుడే దిగాం. సో ఆల్రెడీ చూసావా ఎంత స్టైలిష్ గా ఉందో సిరి? రైట్, ఆర్ యు రెడీ? Here you go. Your task starts from 3, 2, 1, go. నా పేరు జాన్, ఇది లిండా. నేను ఒక పెద్ద కొండ కానీ నువ్వు లిండా అని పిలువు, నేను కొండ అని పిలుస్తాను. ఓకే, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము అమెరికా. చూస్తే అర్థం కావట్లేదా? మేకప్ వేసుకున్నాం అనుకుంటున్నావా? ఇది రిజన్ కలర్. ఓకే, మరి ఈ ప్రదేశం చూస్తే ఇక్కడ గ్రీన్ మ్యాట్ వేసి ఉంది. ఇక్కడ అందరూ విచిత్రంగా ఉన్నారు. ఎవరు మీరు? నల్లగా ఉన్నారు. ఇదేంటి అక్కడ పెద్దగా బిల్డింగ్ ఉంది, ఏంటది? ఇది కిడ్స్ కాలేజ్. ఇక్కడ చాలా బాగుంటది. ఇక్కడ ఫ్యాకల్టీ బాగుంటది. కిడ్స్ కాలేజ్. ఓకే, ఇండియాలో అప్పుడప్పుడు వింటుంటాను కిడ్స్. దట్ ఈస్ నాట్ కిడ్స్, కైట్స్. ఓకే, సంక్రాంతి ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా బాగా చెప్తారు. అబ్బాయిలు బాగుంటారా? చాలా బాగుంటారు. ఎందుకు అబ్బాయిలు చాలా ఎండగా ఉంది. నాకు తెలిసి మన దగ్గర ఎంత కూల్ గా ఉండదు, ఎంత హాట్ గా ఉండదు. మేకప్ చరిపోతుంది. ఓకే, సారీ లిండా, ఇక్కడ ప్లేస్ చాలా హాట్ గా ఉంది. గైడ్ సరిగ్గా చెప్పట్లేదు. ఇంకొక గైడ్ ని చూసుకుందాం, వెళ్ళిపోదాం మనం. సీ యు, బాయ్. రైట్, సో మరి ఫస్ట్ టాస్క్ సౌమ్య నిజంగా చాలా సూపర్ గా పర్ఫెక్ట్ గా చేసావని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మా టీం కాబట్టి కొద్దిగా లేపుతున్నాను. నెక్స్ట్ టాస్క్ లో మీరన్నా సూపర్ గా చేయండి, మన పేరు నిలబెట్టండి. ఓకే, రైట్.
నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు సినీ టీమ్ బాయ్స్. మరి బాయ్స్ ఈగర్లీ వెయిటింగ్, ఎప్పుడెప్పుడు ఆ చిరుతపుల్లా వేటాడటానికి రెడీగా ఉన్నారు. నీ పేరు? మహేంద్ర నాయక్. మహేంద్ర, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. నువ్వు చేస్తావా? ఎస్. నా టీం నుంచి మహేంద్ర డాన్స్ పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. 3, 2, 1 గో. సైజు వెన్నెలలు నాకేనాక పచ్చులొచ్చిన శ్రీ కవిత నాకేనాక ముద్దుల బాణల్లో నిన్ను తడిపేనా కుళ్ళతోటి తడి తుడిచేనా. ఫ్యాంటాస్టిక్. సో ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఎక్కడ చూడలేదు నేను, కని విని. నా టీం కదా. రైట్. నెక్స్ట్ సెకండ్ టాస్క్ ఫ్రమ్ నితిన్ టీమ్ గర్ల్స్. చేయడానికి ఒక అందమైన అమ్మాయి వచ్చేసింది. ఎక్కడ? ఏందిరా బాబు జోకులు ఇవి. సో వాట్స్ యువర్ నేమ్? రమ్య. ఓకే, సో రమ్య, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఒక సాంగ్ పాడాలి. ఓకే ఓకే రైట్, హియర్ గో, స్టార్ట్. నీ ప్రశ్నలు నీవే, ఎవ్వరు బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే, ఎవ్వరు విడిపించరుగా, ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా, 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కలలే కంటూ ఉంటుందా, ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా. అతి సులువా పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఓకే, నైస్ 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 నైస్, చాలా చక్కగా పాడావమ్మా. నిజంగా మాటలు రాకపోయినా పాటలు బాగా వచ్చని తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ రమ్య. రమ్యకు ఒకసారి గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. బాయ్స్ అండ్ గర్ల్స్, కమ్ ఆన్. రైట్, నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు సిరీ టీమ్ బాయ్స్. సో సిరీ టీమ్ నుంచి సెకండ్ చిరుత ఎవరు వస్తున్నారు? కమ్ ఆన్. హాయ్. హాయ్. నీ పేరు? పవన్. పవన్. ఇంకా? కుమార్. బాగున్నావా? సూపర్. ఎస్ పవన్, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఒక పొడుపు కథ చెప్తాను, నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. ఓకేనా? ఏటి అవతల ఎర్రగొర్రె పొట్టేలు, ఏటి ఇవతల ఎర్రగొర్రె పొట్టేలు, మాటకు తాకులేదు. బా ఏం రాబాయ్, ఇదేం రాబాయ్, ఈ ఎండలో ఈ పొడుపు కథలేంద్రా బాబు అనుకుంటాడు మనోడు. సో జస్ట్ ట్రై చేయను. నీకు ఐడియా ఉందా? మళ్ళీ ఒకసారి చెప్తుంది. ఏటి అవతల ఎర్రగొర్రె పొట్టేలు, ఏటి ఇవతల ఎర్రగొర్రె పొట్టేలు, మాటకు తాకులేదు. మళ్ళీ రిపీట్ చేయన క్వశ్చన్. ఏటి అవతల ఎర్రగొర్రె పొట్టేలు, ఏటి ఇవతల ఎర్రగొర్రె పొట్టేలు, మాటకు తాకులేదు. మాటకు తాకులేదు. టంగ్. టంగ్ కాదు. మాట అనగానే టంగ్ అన్నావా? కాదు. ఇంకా ట్రై చేయి. సరే, మీకు క్లూ ఇస్తున్నాం, నీతోనే ఉంటది, మైక్ కాదు. అబ్బా అబ్బా అబ్బా. షాడో. జబజీ 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 జబ షాడో అంటే తెలుగులో చెప్తావు దాన్ని? నీడా. ఓకే రైట్, పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. బాయ్స్ కమ్ ఆన్. గర్ల్స్, నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు థర్డ్ టాస్క్ ఫ్రమ్ నితిన్ టీమ్. కమ్ హియర్. ఓకే, మీ పేరు? దిస్ ఇస్ గౌతమి. హే గౌతమి, ఎలా ఎక్కడ ఉన్నావు? ఓకే మరి గౌతమి, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? ఓకే, నీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. రైట్, సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే, సో సూపర్ టాస్క్, అండ్ ఇప్పుడు ఆల్రెడీ బాయ్స్ ఈ టాస్క్ ని చేశారు, సో వాళ్ళకంటే సూపర్ గా చేయాలి ఈ టాస్క్. సేమ్ టాస్క్ మనకు కూడా వచ్చింది, డాన్స్ చేయాలి. సారీ రాణి. సో పర్ఫెక్ట్ గా కాన్ఫిడెంట్ గా ఉన్నా? లేకపోతే అక్కడికి వెళ్ళి ఇట్లా వస్తావు బుస్ అని బుస్ అని. సో హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్.
నెమలి కులుకుల కలికిదాలి నన్ను కమ్మిస్తున్నది నడుము సొగసై నన్ను గిల్లి కసి పెంచేస్తున్నదే కొలంబస్ ఎరుగని ఓ దేశం నన్ను రమ్మంటున్నదే కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపిస్తున్నదే రోజా పూలు ముళ్ళ చాటులో విరబూసే పువ్వులా తిరిసే నేను చూడమంటూ కనులడిగి ఉండే వాడ పొంగేటి ప్రేమ ఆధారై పొంగే చాలా 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 బాగా చేసావు. ఎంత బాగా చేసావు తెలుసా, ఒకసారి నాకు చెమటలు పుట్టాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొత్తానికి నా టీమ్ గర్ల్స్ అందరూ టాస్క్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ టాస్క్ చేయడానికి ఫైనల్ చిరుతా. నా పేరు అనిల్. నేను అడగలేదు ఇంకా. సరే నీ పేరు చెప్పు. అనిల్. సరే నీకు ఒక సాంగ్ ప్లే అవుతుంది, స్టాప్ అన్నప్పుడు నువ్వు ఆగిపోవాలి, మళ్ళీ ప్లే అన్నప్పుడు కంటిన్యూ చేయాలి. ఓకేనా? నాకు డాన్స్ అంతా రాదు మరి. నాకు మాత్రం వచ్చేది, మేనేజ్ చేయట్లే. నువ్వు చిన్నప్పుడు స్టాచ్యూ గేమ్ ఆడుకున్నావు, సో అలాంటిది అనమాట ఇది. సాంగ్ ప్లే అయినంత సేపు డాన్స్ చేయాలి, ఒకేసారి సాంగ్ అయిపోగానే నువ్వు స్ట్రక్ కావాలి, ఎలా ఉంటే అలా స్టాచ్యూ. నితిన్ నేను మేనేజ్ చేయట్లేదు, అలాగే మేనేజ్ చేయాలి నువ్వు కూడా. ఎస్, మరి నా టీం నుంచి అనిల్ టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అనిల్ రెడీయా? రెడీయా? రెడీ. గో. Here we go, start music. వాటర్ కావాలా? నవ్వద్దు. నవ్వకూడదు. ఉన్నాయా? ఓకే. సిలకేమో శ్రీకాకుళం, పులుకేమో మల్కీపురం, సొగసేమో ఇది టెక్కలిట కుల్సిరో, మహాబాబిలిని కుల్సిరో, కుర్రకారుకి సరని గిర్రెక్కించే కిర్లం పూడి మాస్తో పెట్టుకుంటే మడ తడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెలికటిపోతే ముందు వెనక నోట్లో ఉన్న 30 పళ్ళోడి అబ్బా ఆ పొజిషన్ అయిపోతాదే అప్పుడే ఓకే రైట్, సూపర్. అండ్ మొత్తానికి తమ్ముడు లడ్జు కుమ్ముడు చాలా బాగా చేసావు. మనోడికి ఎక్కడో పట్టేసి కొన్ని మాట్లాడలేకపోతున్నాడు. అన్ని పార్ట్స్ కరెక్ట్ గానే ఉన్నాయా? ఏమో అక్కడక్కడ డౌట్ ఉన్నాయి, నాకు కూడా అర్థమైంది. ఎందుకంటే చెప్పేసినప్పుడు ఎక్కడో కొన్ని స్టక్ అయి ఉంటాయి. సో ఎనీవే, సూపర్. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వాళ్ళ టాస్క్ ని కంప్లీట్ చేసుకున్నారు. ఏ టాస్క్ వస్తే ఆ టాస్క్ చేసి సక్సెస్ఫుల్ గా బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, సో మరి టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు అసలు సిస్లైన ఫుల్ 2 కాంపిటేటివ్ గేమ్స్, ఫుల్ టఫెస్ట్ గేమ్స్, బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అన్నమాట. సో మరి ఈ కాంపిటేటివ్ గేమ్స్ లో ఎవరు గెలుస్తారో ఏంటో తెలియాలంటే ఈ రోజు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్. సో మరి ఆ గేమే పరుగు పరుగు. సో మరి పరుగో పరుగో గేమ్ ఆడటానికి పరిగెట్టుకుంటూ మా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. నా టీం నుంచి 4 అబ్బాయిలు కూడా పరిగెత్తుకుంటూ వస్తారంట. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. సో ఈ ఊపు గేమ్ లో చూపెట్టాలి. సో మరి ఫస్ట్ అయితే గేమ్ ఆడాలంటే మనకి కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, సో మరి పరుగో గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, నా చేతిలో 2 బెలూన్స్ అండ్ అక్కడ ఒక 2 రింగ్స్. సో ఇంతకీ ఆ 2 రింగ్స్ అండ్ ఈ 2 బెలూన్స్ తో ఈ గేమ్ ఎలా ఆడాలని ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈగర్లీ వెయిటింగ్. సో సిరి, హౌ టు ప్లే దిస్ గేమ్?
ఎస్, మీరు చూస్తున్నారు కదా మన చేతిలో 2 balls ఉన్నాయి, అక్కడ 2 rings ఉన్నాయి. అయితే 4 పార్టిసిపెంట్స్ కదా, అక్కడ 2 ఉంటారు, ఇక్కడ 2 ఉంటారు. సో ఇక్కడ ఎవరైతే 2 ఉన్నారో ఈ బాల్ ఇట్లా కాళ్ళ మధ్య పెట్టుకుంటూనే జంప్ చేసి అక్కడ ఎవరైతే 2 పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి పాస్ చేయాలి. ఓకే రైట్, సో చూసారు కదా ఇలా పాస్ ఆన్ చేయాలి వితౌట్ యూజింగ్ హ్యాండ్స్ అన్నమాట. ఒకవేళ బాల్ ఎక్కడన్నా డ్రాప్ అయినా మళ్ళీ ఫస్ట్ గా నుంచి స్టార్ట్ కావాలి. మీరు స్టార్ట్ కాగానే మేము టైమర్ ఆన్ చేస్తాం. తక్కువ టైంలో ఎవరు ఈ గేమ్ ని ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారో వాళ్ళే మన పరుగో విన్నర్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అర్థమైంది కదా. సో యాక్చువల్ గా టాస్క్ మా టీమ్ గర్ల్స్ ఫస్ట్ స్టార్ట్ చేశారు కాబట్టి సో గేమ్స్ విల్ మూవ్ ఆన్ టు బాయ్స్. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో మరి ఇద్దరు పొజిషన్ లోకి వెళ్ళే 2 బాయ్స్ ఎవరు? ఎస్, మరి పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి చిరుత పులిలు రెడీగా ఉన్నారు. రెడీయా? అక్కడ రెడీయా? ఎస్, 3, 2, 1 గో. Shall we go from 3, 2, 1 go. ఓకే, సో మరి ఫుల్ టు ఫనీ గేమ్ అండ్ ఇక్కడ ఫుల్ టు ఎంజాయ్ చేశారు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ. సో ఎనీవేస్ ఎంత ఎంజాయ్ చేసినా కాంపిటేటివ్ గేమ్స్ కాబట్టి మన ఫస్ట్ గేమ్ పరుగోలో విన్నర్స్ ఎవరో, ఆ ఫైనల్ విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఈ రోజు ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. ఈ రోజు మరి ఫైనల్ గా నితిన్ టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 2 minutes 48 seconds లో. ఎస్, మరి పరుగు గేమ్ లో నా టీం ఎంత టైం అంటే 1 minute 20 seconds. ఫైనల్ గా ఈ రోజు పరుగో గేమ్ విన్నర్స్ ఆర్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. అలాగే సూపర్ గా ఆడినందుకు థ్యాంక్ యూ సో మచ్. గర్ల్స్ యూ టు గుడ్ ట్రై, బాగా ఆడారు. నో ప్రాబ్స్. ఇలాంటి గేమ్స్ గర్ల్స్ కొద్దిగా చిన్నగా ఆడొచ్చు కానీ మిగతా గేమ్స్ అన్ని మనమే. ఓకేనా? థ్యాంక్ యూ. ఎస్, టాస్క్ లు డాన్స్ లు అయితే స్టూడెంట్స్ ఇక్కడ సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. మరి మీ అందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉంది. వాచ్ అండ్ ఎంజాయ్. Okay, right. So, మరి చూశారు కదా ఒక బ్యూటిఫుల్ అండ్ సూపర్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ. ఓకే రైట్. సో మరి నెక్స్ట్ ఒక సూపర్ గేమ్ అనుకున్నాం. ఈ గేమ్ కూడా చాలా ఫన్నీగా ఉండబోతుంది. సో మరి ఆ గేమే హెడ్ విత్ మాస్క్. హెడ్ విత్ మాస్క్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి నితిన్ టీం నుంచి అబ్బాయిలు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి ముందు నా టీం అబ్బాయిలు పిలిచేద్దాం. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే, సో మరి బాయ్స్ వచ్చేసారు కాబట్టి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మా గర్ల్స్ కూడా ఈ గేమ్ ఆడటానికి వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్.
మరి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. yes హెడ్ విత్ మాస్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి నితిన్ టీం నుంచి అబ్బాయిలు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి నితిన్ మన చేతిలో కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. బట్ ఈ గేమ్ ఎలా ఆడాలి? yes 2 pots అండ్ ఈ 2 pots మీద స్మైలీ బాల్. సో ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి 2 girls ముందుగా వస్తాయి. 2 girls కి ఈ పాట్స్ హెడ్స్ కి పెడతాం. సో ఇది పెట్టగానే ఆటోమేటిక్ గా మీకు ఏమి కనిపించదు, టోటల్ బ్లైండ్ గా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ఇద్దరిని తీసుకొని వెళ్ళి ఆపోజిట్ డైరెక్షన్స్ లో వదిలేస్తాం. మీ ఆపోజిట్ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి ఇక్కడున్న స్మైలీ బాల్ ని పిక్ చేయాలి. సో ఎవరు ఫాస్ట్ గా ఈ గేమ్ ని అండ్ తక్కువ టైంలో ఎవరు కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే మన హెడ్ విత్ మాస్ గేమ్ వినర్స్ అన్నమాట. సో మరి ఈ గేమ్ ఆడటానికి మా టీమ్ గర్ల్స్ ఇందాక నుంచి ఎప్పుడు బాయ్స్ ఆడతారా, మేము ఆడ ఏమనుకుంటున్నాను అంటే అందుకనే నేను కన్సిడర్ చేసి ఫస్ట్ గా ఈ గేమ్ మీతోనే ఆడిపిస్తున్నాను. ఓకేనా గర్ల్స్? yes హెడ్ విత్ మాస్ గేమ్ ఆడడానికి నితిన్ టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా? రెడీయా? yes 3 2 1 go. ఓకే రైట్. సో హెడ్ విత్ మాస్ గేమ్ ఆడటానికి ఆల్రెడీ నా టీం నుంచి కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ మేక్ ఇట్ ఫాస్ట్. హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 గో. కంప్లీట్ చేశారు అబ్బాయిలు అమ్మాయిలు. మరి ఇప్పుడు స్కోర్ తెలుసుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి నా టీం ఎంత టైంలో స్కోర్ చేశారంటే 2 minutes 19 seconds. ఓకే రైట్. ఎనీవేస్ 2 minutes 90 seconds లో మీ బాయ్స్ కంప్లీట్ చేసుకుంటే మరి హెడ్ విత్ మాస్ గేమ్ మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 2 minutes 13 seconds లో. ఫైనల్ గా ఈ రోజు హెడ్ విత్ మాస్ గేమ్ విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కమాన్ గర్ల్స్, కమాన్ ఒకసారి ఇలా అనండి. yes రైట్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ద టీమ్స్. ఇద్దరు చాలా బాగా ఆడారు కానీ విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ నా టీమ్ గర్ల్స్ అయ్యారు అంతే తప్ప. తమ్ముడు ఏడో కరే ఏంద్ర రైట్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. మీ అందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉంది. వాచ్ అండ్ ఎంజాయ్. కోన వేగంగా గోల గోల చేయంగా గోలు రూలు కాసేపు జరిపై దూరంగా భూమి బద్దల వంగ నింగి నివ్వెర పొంగ తుమ్ము రేపు ఇవ్వాల ధూమ్ధాం చెయ్యంగా
కన్న ఫోజి కన్న తీరుగా టీనేజ్ రైతుకేది సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనవలేదుగా Okay, right. So, మరి చూసారు కదా ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ బై బాయ్స్ అండ్ గర్ల్స్. Give them a big round of applause. Come on, all of you. Okay, so ఇంత బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరొక సూపర్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. మరి ఆ గేమే రింగా రింగా. రింగా రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి అబ్బాయిలు, నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ నా టీం అబ్బాయిలు పిలిచేద్దాం. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే, సో అబ్బాయిలు వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి రింగా రింగా గేమ్ ఆడటానికి మా టీం అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. అమ్మాయిలు వచ్చేసారు, ఆ అబ్బాయిలు వచ్చారు. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి సిరి? ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. రింగా రింగా గేమ్ ఆడడానికి నా టీం అబ్బాయిలు, నితిన్ టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి కలర్ఫుల్ ప్రాపర్టీ కూడా వచ్చేసింది. నితిన్, ఈ గేమ్ చెప్పే కంటే ఆడితే బాగుంటదని నా ఫీలింగ్. యా, కరెక్ట్ గా చెప్పాను. ఎప్పుడు సైన్స్లోకి వచ్చావు. మరి ఇప్పుడు అయితే ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది నితిన్ సిరి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? ఓకే. ఓకే, మరి చూసారు కదా ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి ఇద్దరమే ఆడుతున్నాం. మొత్తం టోటల్ 5 బాయ్స్ అండ్ 5 గర్ల్స్ ఈ గేమ్ ఆడతారు. 5గురు ఇలా హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి నిల్చొని ఉంటారు. ఒకవేళ హ్యాండ్స్ ఎక్కడైనా ఫోల్డ్ చేస్తే రింగ్ మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ నుండి వస్తుంది. ఇక్కడ రింగ్ చూసారు కదా, ఇలా డిప్ చేస్తూ పాస్ ఆన్ చేసుకుంటూ ఎక్కడ హ్యాండ్స్ ఫోల్డ్ చేయకుండా ఆ కార్నర్ వరకు తీసుకొని రావాలి. అది ఎలా అంటే ఇప్పుడు మేము చూపిస్తాం. సిరి ఓకేనా? బాగా చెప్పానా? ఓకే, హియర్ వి గో. 3, 2, 1 గో. అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే. ఓకే, మరి చూసారు కదా గేమ్ ఇలా ఆడాలి. దీనికి టైమర్ ఉంటుంది. ఎవరు ఈ గేమ్ ని తక్కువ టైంలో ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఓకేనా? ఓకే, సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి రెడీయా? ఓకే, మరి బాయ్స్ రెడీగా ఉన్నారంట. ఆర్ యు రెడీ బాయ్స్? yes ready. Here we go from 3, 2, 1 go. గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో.
ఓకే రైట్. సో మరి మొత్తానికి రింగా గేమ్ ని బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ గా ఈ గేమ్ లో విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ మనం బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ చెప్పుకున్నాం, ఎవరు ఈ గేమ్ ని ఫాస్ట్ గా అండ్ తక్కువ టైంలో ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో మరి ఫస్ట్ గా మా టీమ్ గర్ల్స్ తో వెళ్ళిపోదాం స్కోరింగ్. సో ఈ రోజు నితిన్ టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు 1 minute 10 seconds లో. కమాన్ గర్ల్స్. ఎస్ మరి రింగా గేమ్ లో నా టీం ఎంత టైమ్ లో అంటే 1 minute 7 seconds. ఓకే రైట్. సో మరి ఫైనల్ గా ఈ రోజు రింగా విన్నర్స్ ఆర్ సిరీ టీమ్ బాయ్స్ కంగ్రాచులేషన్స్. ఏది ఒకసారి తొడగొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. మీ అందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉంది. వాచ్ అండ్ ఎంజాయ్. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తావో జలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు, సిగ్గుపడేది 6 o'clock, కన్ను కొట్టేది 10 o'clock, అరే లెమన్ టు 11 o'clock, రగిలిస్తా రౌండ్ ద క్లాక్, తగిలిస్తాను ఫ్రంట్ టు బ్యాక్, తగ్గిస్తాను నీ హెడ్ టేకు, వేస్తాను నా లిప్ లాక్, తెప్పిస్తా హార్ట్ అటాక్. రైట్. సో మరి మనం అనుకున్నట్లుగా మన ఫైనల్ బ్యాటిల్ కి వచ్చేసాం. ఇప్పుడు అసలు సిసలైన యుద్ధం మొదలవబోతుంది, బాయ్స్ వర్సెస్ గర్ల్స్. సో మరి ఈ ఫైనల్ గేమ్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఫస్ట్ గా ఆ గేమ్ ఏంటో తెలియాలి. సో మరి ఆ గేమే సై అంటే సై. మరి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్. మరి ప్రాపర్టీస్ అయితే రెడీగా ఉన్నాయి. పార్టిసిపెంట్స్ కూడా పిలిచేద్దాం. ఫస్ట్ నా టీం అబ్బాయిలు పిలిచేద్దాం. అబ్బాయిలు కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్. సో మరి సై అంటే సై గేమ్ ఆడటానికి బాయ్స్ వచ్చేసారు. నెక్స్ట్ మరి మా టీం నుంచి కూడా అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. గర్ల్స్ వచ్చేసారు, బాయ్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్. సో మరి చూస్తున్నారు కదా అక్కడ వైట్ కలర్ బాక్సెస్ అండ్ ఇక్కడ ఒక రెడ్ కలర్ టబ్. ఇంతకీ ఆ ప్రాపర్టీస్ ని ఏం చేయాలి, గేమ్ ఎలా ఆడాలి అని ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ కి చాలా పెద్ద డౌట్ వచ్చేసింది. కాబట్టి ఇక లేట్ చేయకుండా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి ఫస్ట్ గా సై అంటే సై గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 3 ముందుగా వస్తాయి. 2 బాయ్స్ ఇలా 2 హ్యాండ్స్ ని హోల్డ్ చేస్తారు. ఇలా 2 చేతులు గట్టిగా ఇలా పట్టుకుంటారు. అండ్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ 2 హ్యాండ్స్ మీద ఇలా కూర్చోబెట్టుకొని ఇక్కడ నుంచి క్యారీ చేస్తూ ఆ బాక్సెస్ దాకా తీసుకొని వెళ్తారు. సో ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు అక్కడ ఉన్న బాక్సెస్ ని లెగ్స్ తో హోల్డ్ చేయాలి. యాజ్ ఇస్ మళ్ళీ 2 పర్సన్స్ అతన్ని క్యారీ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొస్తారు. తీసుకొచ్చిన వెంటనే ఆ బాయ్ ఆ క్యారీ చేసిన బాక్స్ ని ఈ టబ్ లో డ్రాప్ చేయాలి. ఇలా బాయ్స్ కి 2 minutes అండ్ గర్ల్స్ కి 2 minutes ఇస్తాం. ఈ 2 minutes లో ఎవరు ఎక్కువ ప్రాపర్టీస్ ని పిక్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అని అనుకుంటున్నారు. ఇది ఫైనల్ గేమ్ కాబట్టి, ఫైనల్ బ్యాటిల్ కాబట్టి, ఫైనల్ మోస్ట్ గేమ్ కాబట్టి ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది దీంట్లో. ఫైనల్ గా ఆ కిక్కు ఆ లక్కు ఎవరికి వస్తుందో తెలియాలంటే ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారో తెలియాలి. ఎవరు ఆడుతున్నారు? కమాన్ ఇందాక మా గర్ల్స్ ఆడారు కాబట్టి ఈ గేమ్ ఆడటానికి 3 అబ్బాయిలు రెడీగా ఉన్నారు. ఓకే బాయ్స్, 3, 2, 1 గో. కంప్లీట్ అయిపోయింది. మరి నా టీం ఎన్ని చాక్లెట్స్, ఎన్ని లెమన్స్, ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2
3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36. 45, 46 చాక్లెట్స్. సో ఈ విధంగా నా టీం అబ్బాయిలు 46 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ గో విత్ బాల్స్. 1, 2, 3, 4 balls. Next go with lemons. 1, 2, 3, 4, 5. సో ఈ విధంగా మొత్తానికి నా టీం అయితే సై అంటే సై గేమ్ లో చాక్లెట్స్, బాల్స్, లెమన్స్ కలెక్ట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ నితిన్ టీం ఆడడానికి రెడీగా ఉన్నారు. రెడీయా నితిన్? మొత్తానికి మా టీమ్ గర్ల్స్ సై అంటే సై గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. 2 minutes, మేక్ ఇట్ ఫాస్ట్. ఎక్కువ ప్రాపర్టీస్ ని కలెక్ట్ చేయాలి. 3, 2, 1 గో. ఓకే మరి సై అంటే సై మా 3 టీమ్ గర్ల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఎనీవేస్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 chocolates. So total chocolates collected by Nitin team girls 28. And next we'll go with balls. 1, 2 balls only. And final ga lemons. 1, 2, 3 lemons. Right, so మరి రెండు టీమ్స్ both teams కంప్లీట్ చేసుకున్నాయి సై అంటే సై. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో చూసేద్దాం. yes మరి సై అంటే సై గేమ్ అయిపోయింది. నా టీం నితిన్ టీం అబ్బాయిలు అమ్మాయిలు సూపర్ గా ఆడారు. మరి నితిన్ ఇందాకేదో ట్విస్ట్ అన్నావు. రైట్, సో ఇక్కడ మనకి 3 కార్డ్స్ సిరీస్ చేతిలో ఉన్నాయి. దాంట్లో డిఫరెంట్ స్కోరింగ్ ఉంటుంది. ఒక దాంట్లో 30, ఒక దాంట్లో 50 అండ్ ఒక దాంట్లో 100. అంటే మనకి ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్ దీంట్లో ఉంటుంది. ఈ రోజు ఫాస్ట్ గా సై అంటే సై బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. అది ఎలా అంటే ఇక్కడ 3 కార్డ్స్ లోంచి మా గర్ల్స్ ఒక కార్డ్ పిక్ చేస్తారు. ఒకవేళ బాయ్స్ స్కోరింగ్ అడుగుతాను, ఒకవేళ చాక్లెట్స్ కానీ, లెమన్స్ కానీ, బాల్స్ కానీ. ఒకవేళ చాక్లెట్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే 22 చాక్లెట్స్ కలెక్ట్ చేశారనుకోండి. ఆ 22 చాక్లెట్స్ కి ఈ కార్డ్స్ లోంచి మా గర్ల్స్ ఒకటి పిక్ చేస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. ఒకవేళ 50 వస్తే 22 చాక్లెట్స్ ఇంటూ 50 స్కోర్స్ అనేవి అలా డిసైడ్ అవుతాయి. ఒకవేళ లెమన్స్ ఒక 2 కలెక్ట్ చేశారనుకోండి, ఆ 2 లెమన్స్ కి మా గర్ల్స్ ఈ కార్డ్స్ లోంచి ఒకటి పిక్ చేస్తారు. ఒకవేళ 100 వస్తే ఆ 2 లెమన్స్ ఇంటూ 100. సో మరి అర్థమైంది కదా బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ గేమ్ లో విన్ అవ్వాలంటే లక్ కూడా ఉండాలి. ఆ లక్ కిక్ ఈ రోజు ఎవరికి వస్తుందో తెలియాలంటే స్కోరింగ్ కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ బాయ్స్. సో బాయ్స్ మనకి 3 ప్రాపర్టీస్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం? చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్? 46 చాక్లెట్స్. 50. సో 46 into 50. నెక్స్ట్ ఏది సెలెక్ట్ చేద్దాం? లెమన్స్. ఎన్ని లెమన్స్? 5 లెమన్స్ కి మీరు ఇచ్చేసుకో. 100. 5 lemons into 100. అండ్ ఫైనల్ గా మిగిలినవి బాల్స్. ఎన్ని బాల్స్? 4 బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 30. 4 into 30. ఓకే సూపర్. మరి మొత్తానికి బాయ్స్ వాళ్ళ స్కోరింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. ఫస్ట్ ఏది పిక్ చేద్దాం? బాల్స్. ఎన్ని బాల్స్? 2 balls. సో 2 balls కి మేము ఇచ్చే స్కోర్ 30. yes 2 into 30. అండ్ నెక్స్ట్ విల్ గో విత్ గర్ల్స్. Chocolates. ఎన్ని చాక్లెట్స్? 28. 28 చాక్లెట్స్. దేవుడా 100 రావాలి.
100. 28 chocolates into 100. సో మరి ఫైనల్ గా లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3 lemons. 3 lemons. 50. ఓకే సో బోత్ ద టీమ్స్ నితిన్ టీమ్ అండ్ సిరి టీమ్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళ స్కోరింగ్. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్. సో మరి ఫైనల్ గా ఈ రోజు సైంటిస్ట్ ఐలో ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే వి హావ్ టు స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. yes మరి ఫైనల్ గా నా టీం ఎంత స్కోర్ చేశారంటే 2920. ఈ రోజు సైంటిస్ట్ ఐ మన ఫైనల్ గేమ్ లో మా టీమ్ గర్ల్స్ బ్యూటిఫుల్ గర్ల్స్ చేసిన స్కోరింగ్ 3010. ఫైనల్ గా ఈ రోజు సైంటిస్ట్ ఐ విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే అందరూ కొట్టాలి. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన ఫైనల్ గేమ్ సైంటిస్ట్ ఐలో విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. సో ఎనీవేస్ వీరిద్దరికి గిఫ్ట్స్ అందజేయాలి కాబట్టి మనతో పాటు స్పెషల్ గెస్ట్ కాలేజ్ మేనేజ్మెంట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఎన్ అరుణ్ బాబు గారు, హెచ్ఓడి ఆఫ్ మెకానికల్. వి వెల్కమ్ యూ సార్. అండ్ నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సిహెచ్ కృష్ణ ప్రసాద్ గారు, హెచ్ఓడి ఆఫ్ త్రిబులి. వి వెల్కమ్ యూ సార్. సో ఎనీవేస్ ఫైనల్ గా ఈ రోజు మన జిల్జిల్జిగా ప్రోగ్రామ్ ఎలా అనిపించిందో ఇక్కడ ఉన్న సార్స్ ని తెలుసుకుందాం. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? ఈటీవీ ప్లస్ యాజమాన్యానికి అదే విధంగా ఈటీవీ ప్లస్ జిల్జిల్జిగా ప్రోగ్రామ్ యాంకర్స్ కి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. On behalf of the Tribuli department, I would like to congratulate Jiljiljiga program organizers and especially event manager. So thank you very much. Thank you sir. Thank you so much. ఈ రోజు మన ఫైనల్ గేమ్ సైంటిస్ట్ ఐ ఫినిష్ చేసుకున్నాం. సో మరి విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. సో మరి ఫస్ట్ గా రన్నర్స్ ఆర్ ది సిరి టీమ్ బాయ్స్. కి ఒకసారి అందరూ గట్టిగా గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో మరి వారికి క్యాప్స్ అందించాల్సిందిగా కోరుతున్నాను సార్స్ ని. ఓకే సో మరి అలాగే ఈ రోజు విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. సూపర్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. అండ్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఆల్ ఆఫ్ యు బాయ్స్ అండ్ గర్ల్స్. సో మరి వీరికి కూడా మెమెంటోస్ అందించాల్సిందిగా సార్స్ ని కోరుతున్నాను. సో ఇంత సపోర్ట్ చేసిన మేనేజ్మెంట్ కి అండ్ ఫ్యాకల్టీకి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సో మరి సైంటిస్ట్ ఐ గేమ్ మరి బోత్ ద టీమ్స్ ఇద్దరు చాలా చక్కగా ఆడారు అండ్ ఫైనల్ గా విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. సో బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే గర్ల్స్ సో మరి మొత్తానికి ఈ రోజు మన జిల్జిల్జిగాలో ఇద్దరు బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. సో ఎనీవేస్ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో ఈ గేమ్స్ ని వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్ హ్యావ్ యూ ఎంజాయ్డ్ యువర్ గేమ్స్? ఓకే ఫుల్ టు ఎంజాయ్ చేశారు కాబట్టి సో ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎన్ఎస్టిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ అండ్ సైనింగ్ ఆఫ్. సీ యూ. బై బై. బై బాయ్స్ అండ్ గర్ల్స్. బై గర్ల్స్.